అండి మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే. ఏం చేస్తుంటారు? మేము ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ అండి. టాటా ఏసీ బండ్లు. ఓకే. సార్ నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్‌లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది సార్. అంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. కనీసం రోడ్లు పూడ్చడానికి గూడా మా దగ్గర డబ్బులు లేవు. ఇంక నన్ను కోసుకు తింటారా అన్నట్లు మాట్లాడారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏమి అభిప్రాయం మేడం, ఆయన చేసేదంతా మొదటి నుంచి ఇట్లనే ఉంటుంది కదా. స్టార్టింగ్ నుంచి ఏమైనా ఉన్నాయేమో, ఇంతకుముందు ఏమైనా డబ్బులు ఉంటే దాంతోటి పరిపాలించుకుందాం అది ఇదని అన్నాడు. అది మళ్ళీ తర్వాత అన్నీ లేనిపోని వాగ్దానాలు చేశాడు. చేసినాక ఇప్పుడు వాళ్ళకి అడుగుతుంటే ఎవరైనా ఏమన్నా స్కీములు అయ్యి అడుగుతుంటే మాకు డబ్బులు లేవు, మీరేమన్నా ఉంటే ఇట్లా సంగతి మా ఎవరైనా ఉంటే తలా ఇంటి కింద ఏమన్నా మామూలు ఇస్తారా, ఇస్తే కూడా దాన్ని తీసుకొని ప్రజలకు పంచిపెడదాం అన్నట్టుగా అట్లా ఆలోచిస్తున్నాడు మేడం. కానీ ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడేమో కొంచెం ఏది బయటికి రానియకుండా ఏదో లోపల లోపల చిన్న కుటుంబం లోపల ఏమైనా గడబడి ఉన్నా కూడా లోపల లోపలనే చూసుకున్నాడు. బయటికి మాత్రం ఎక్స్ట్రా నలుగుట్లో బజార్లో పడకుండా చేసి మన తెలంగాణని కాపాడిండు. ఈయన ఏం చేస్తుండు, చిన్నదాన్ని కూడా ఆయనకి అనుభవం లేదు కదా. అనుభవం లేక బయట సీఎం కాకముందు ఏం మాట్లాడిండో సీఎం అయినాక కూడా అదే పొగడబోతున్నాడు. అదే పొగడబోయారికే దాని మీద నాలెడ్జ్ లేక పక్క రాష్ట్రం వాళ్ళు కూడా నవ్వేటట్టు చేస్తున్నాడు. ఇప్పుడు మన రాష్ట్రానికి గతి పడ్డానికి గల కారణం ఏమై ఉంటుంది అనిపిస్తుంది మీకు? ఏం లేదు మేడం, ఎట్లనంటే కొన్ని ఒక ముఖ్యమంత్రిగా కొన్ని మాటలు మనకి విలువలేని మాటలు మాట్లాడితే కూడా బయట వాళ్ళు ఎవరు మనకి దగ్గర కూడా రానివ్వరు, మనకు ఒక రూపాయి కూడా అప్పియ్యరు. మన కాడ ఉన్నా లేకున్నా ఇజ్జత్కైనా మనం లోపల మత్తులో పెట్టుకొని బయట కొంచెం మంచిగా ఉన్నట్టు, లేకపోతే కొన్ని కంపెనీలు వస్తున్నట్టు అయ్యో అయ్యో చేసి పైన చేయాలి. కానీ ఇప్పుడు ఏమో ఒక మామూలు సామాన్య మానవుడు చెప్పినట్టు మా కాడ ఏమి లేవు, అడిగిపోతే చెప్పులు వేసుకపోతారు, ఇడిగిపోతే చెప్పు దొంగల అదా ఇదా అని ఒకటే అంటున్నాడు. అట్లా సామాన్య మానవుడు కూడా ఆ మాట అనడు. ఇంట్లో కూడా మనకి ఏం వెళ్ళినప్పుడు కూడా కారం వేసుకొని తిన్నా కూడా పక్కనకి పప్పు పెట్టుకొని తిన్నాము అని చెప్పుకుంటాం మనం. అలాంటిది ఒక సీఎంఏ ఉండి మాకు ఎవడు ఇవ్వట్లే, ఏం చేయట్లే. మరి నా దగ్గర 18,000 కోట్ల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ వెళ్ళవు, మీరే చెప్పండి, మీరే తీసుకుపోండి వచ్చి. ఇవన్నీ మామూలుగా ఏదో ఒక అసెంబ్లీలో లేకపోతే ఒక సెక్రటరీ ఎక్కడో ఒక మీటింగ్ పెట్టి చెప్పే మాటలన్నీ పబ్లిక్లో గాలిగా ఏదో ఒకటి చెప్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ రాష్ట్రం దగ్గర పైసలు ఉంటే మరి ఆయన చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని మీకు అనిపిస్తుందా? మేడం, ఒకవేళ డబ్బులు ఉన్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ నెరవేర్చాలంటే కూడా ఒక ప్రణాళిక ఉండాలి మేడం. ఒక ప్రణాళిక లేనిది ఇప్పుడు సామాన్య మానవునికి ఒక 1 కోటి రూపాయలు ఇస్తే కూడా దాన్ని ఏం ఉపయోగించుకోవాలి కూడా అని తెలియదు. అదే నాలెడ్జ్ ఉన్నోనికి రూపాయి లేకున్నా కూడా 2 కోట్ల పని చేయమని చేస్తాడు. అంతేగాని ఇప్పుడు తెలివి లేనివానికి ఎన్ని డబ్బులు ఇస్తే ఏమవుతుంది మేడం? ఎన్ని ఇచ్చినా కూడా వేస్టే. అది పుట్టుకతో మామూలుగా రావాలి, అంతేగాని మామూలుగా ఇట్లంటే కష్టం. మరి ఇప్పుడు మన రాష్ట్రం అప్పుల పాల్లో ఉండడానికి కానీ, ఇప్పుడు ఆయన పథకాలు అమలు చేయకపోవడానికి కానీ, మొత్తం గత ప్రభుత్వం అప్పులు చేయడం వల్ల నేనేం చేయలేకపోతున్నాను, వాటిని అప్పులు తీర్చడానికి నా దగ్గర పైసలు లేవు అని అంటున్నాడు. అవును మేడం, అప్పులు అంటే ఇప్పుడు మనము ఎక్కడైనా అప్పు తీసుకొచ్చుకొని ఒక కమర్షియల్లో ఒక బిల్డింగో ఏదో కడతాము చెప్తున్నా. కడితే దాని లోపల ఏమైనా లోపాలు ఉన్నా మనం సరిదిద్దుకొని చేసుకొని గప్చిప్గా ఉండి ఏమైనా మళ్ళీ ఆయన ఎట్లా చేసిండు దాన్ని ఒక నాయకుడు చేసింది ఇంకో నాయకుడు సరిదిద్ది ఏదో సరి చేయాలి. ఊకే దాన్ని తప్పులు చూపించి అది ఇట్లయింది అని ఊకే కూడా 4 సార్లు అనకూడదు కదా. అనొద్దు, అది ఇట్లయింది అంటే మామూలుగా అట్లా అనబట్టి కూడా పక్క వ్యాపారస్తులకు వాళ్ళకు కూడా కొంచెం ఏంది సీఎం ఇట్లా మాట్లాడుతుండు, అసలు మనం ఏమైనా పెట్టుబడులు పెడితే కూడా చేసామా, ఈయన చేతులు వేసే చెట్టు ఏముంది అన్నట్టుగా కొంచెం వెనక ముందు ఆడుతుడు. ఈయన కూడా ఏం చేసేటట్టు ఏం కనబడతలే.